మదురై నుండి కన్యాకుమారి నా ఫుల్ టూర్ ట్రిప్ ఈ వీడియో ద్వారా చూసేయండి. మదురైలో రాత్రి 1 గంటకు ట్రైన్ ఎక్కితే మార్నింగ్ 5:40కి నేను కన్యాకుమారి చేరుకున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న కన్యాకుమారి స్టేషన్. కన్యాకుమారి రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత అలా నడుచుకుంటూ మనం త్రివేణి సంగమంకి వెళ్ళవచ్చు. సన్ రైజ్ స్పాట్కి ఎగ్జాక్ట్గా కరెక్ట్ 1 కిలోమీటర్ ఉంటుంది రైల్వే స్టేషన్ నుంచి. ఇది వాకబుల్ డిస్టెన్సే. ఇది మనం వచ్చిన రైల్వే స్టేషన్ రూటు. రైల్వే స్టేషన్ నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్తే సిటీలోకి వెళ్తుంది. ఈ రైల్వే స్టేషన్ నుంచి రైట్ సైడ్కి వెళ్తే మనం త్రివేణి సంగమంకి వెళ్ళొచ్చు. అలా నడుచుకుంటూ వచ్చినాక సన్ రైజ్ స్పాట్కి వచ్చేసాం మనము. ఇలా నడుచుకుంటూ మళ్ళీ సన్ రైజ్ స్పాట్కి వెళ్ళాలి. ఇందులో నుంచే మనం వెళ్తే సన్ రైజ్ స్పాట్కి వెళ్తాం. ఇప్పుడు మీరు చూస్తున్నది సన్ రైజ్ స్పాట్. ఇక్కడ నుంచే మనం సన్ రైజ్ చూడొచ్చు. సూర్యోదయాన్ని ఇక్కడ నుంచి చూడొచ్చు. సూర్యాస్తమయము వేరే ఒక చోటు నుంచి కనిపిస్తుంది. ఇది మాత్రం సూర్యోదయం ప్లేసు. ఇక్కడికి పోయి చాలామంది వేలాది మంది వచ్చి ఇక్కడి నుంచే చూస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు చూస్తున్నది సూర్యోదయము. ఇప్పుడే సూర్యుడు ఉదయిస్తున్నాడు, చూడొచ్చు. ఉదయిస్తున్న సూర్యుని చూస్తుంటే రావు గోపాలరావు గారి డైలాగ్ ఒకటి గుర్తొచ్చింది. పైన ఏదో మటర్ జరిగినట్లేదు, ఆకాశంలో సూర్యుడు నెత్తురుగడ్డలా లేడు. మనిషి అన్నాక కాస్త కళాపోసన ఉండాలయ్యా. ఊరికే తిని తొంగుంటే మనసుకి గొడ్డుకి తేడా అయ్యేటుంటుంది. అలా సన్ రైజ్ సూర్యోదయాన్ని చూసిన తర్వాత త్రివేణి సంగమం వైపు బయలుదేరి వెళ్ళాను. ఇప్పుడు చూస్తున్న ప్రాంతంలో నుంచి కూడా మనం సూర్యోదయాన్ని చూడవచ్చు. ఇదే త్రివేణి సంగమం ప్రాంతము. ఇక్కడే హిందూ మహాసముద్రము, అరేబియా సముద్రము, బంగాళాఖాతము కలుస్తాయి. ఈ 3 సముద్రాల కలయికను త్రివేణి సంగమం అంటారు. ఎదురుగా కనిపిస్తున్నది కన్యాకుమారి అమ్మవారి దేవాలయము. త్రివేణి సంగమంలో స్నానం చేసిన తర్వాత మనం కన్యాకుమారి అమ్మవారి దర్శనం చేసుకోవచ్చు. త్రివేణి సంగమంలో స్నానమాచరించిన తర్వాత నడుచుకుంటూ వెళ్ళి కన్యాకుమారి అమ్మవారి దర్శనం చేసుకున్నాను. శివుడిని వివాహం చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ కుమారి అమ్మవారు ఘోర తపస్సు చేశారు. కానీ నారదుని ముని కోడిలా మారి ముందే కూసి అనుకున్న ముహూర్తం దాటిపోయిందని భ్రమ కలిగించాడు. తద్వారా ముహూర్తం దాటిపోయిందని శివుడు అమ్మవారిని పెళ్లి చేసుకోలేదు. అలాగే ఇప్పటికీ అమ్మవారు కన్యగానే ఉండిపోయారు.
అందుకే ఈ ప్రాంతం కన్యాకుమారిగా విలసిల్లుతుంది. అలాగా దర్శనం చేసుకున్న తర్వాత బయటికి వచ్చిన తర్వాత ఇలా ఇక్కడ అన్ని షాపింగ్ మాల్స్ ఉంటాయి. ఇక్కడ మనం ఏమైనా కావాలంటే షాపింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది వ్యూ పాయింట్. ఆ పైకి ఎక్కి కూడా మనం చూడొచ్చు. అయితే అలల తాకిడి అదంతా కూలిపోయింది, మళ్ళీ దాన్ని నిర్మిస్తున్నారు. అలాగే నడుచుకుంటూ కాస్త ముందుకు వస్తే అక్కడ గాంధీ మెమోరియల్ ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది గాంధీ మెమోరియల్. దీంట్లో గాంధీ అప్పుడు చేసిన ఉద్యమాలు, ఆ చిత్రాలన్నీ ఉందో ఈ మెమోరియల్లో పొందుపరిచారు, మనం చూడొచ్చు. అలాగే నడుచుకుంటూ కొంచెం ముందుకు వస్తే ఇక్కడ వివేకానంద స్వామి ఎగ్జిబిషన్ ఉంది. దాంట్లో కూడా మనం వెళ్ళి చూడొచ్చు వివేకానంద స్వామి ఎగ్జిబిషన్. అలాగే అక్కడ పర్యాటక ప్రాంతాలు ఇంకా ఏమేమి ఉన్నాయని ఈ బోర్డులో వివరంగా ఉన్నాయి, మనం చూడొచ్చు. అలాగే ఫ్రీ బస్ ఫెసిలిటీస్ కూడా మనం వినియోగించుకోవచ్చు. అది అయిపోయిన తర్వాత నేను బోటింగ్ కోసం అని వివేకానంద రాక్ మెమోరియల్ వెళ్దామని చెప్పేసి బోటింగ్ కోసం అని వచ్చాను. అక్కడ చాలా పెద్ద లైన్ ఉంది. ఎన్ని వందల టికెట్లు ఉన్నా కూడా మనం వెళ్ళకూడదు. అక్కడ మినిమం టికెట్ 75 రూపాయల నుంచి ఉంటుంది. 75 టికెట్లో వెళ్ళి మనం రాక్ మెమోరియల్ చేరుకోవచ్చు. వివేకానంద రాక్ మెమోరియల్ పైన శ్రీపాద మండపం కూడా ఉంటుంది. ఇక్కడ భగవత్పాదాలు ఉంటాయి, మనం చూడొచ్చు. లోపలికి కెమెరా అలౌడ్ లేదు. వెనక కనిపిస్తున్న తమిళ కవి పోయేట్ కొన్ని వేల పద్యాలు రాశారు. ఆయన జ్ఞాపకార్థం ఇక్కడ శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు, కానీ ఇంకా ఓపెన్ చేయలేదు.
చూస్తున్నది వివేకానంద మెమోరియల్ లోపటి సైడ్ విగ్రహము. ఇక్కడే వివేకానందుడు ధ్యానం చేశారు 1892 డిసెంబర్ నెల 24, 25, 26 తేదీల్లో. బంగాళాఖాతము, హిందూ మహాసముద్రము, అరేబియా సముద్రము 3 సముద్రాలు కలిసే ప్రాంతం ఇది. త్రివేణి సంగమము చాలా అద్భుతమైన ప్రాంతము. అలా వివేకానంద రాక్ మెమోరియల్ చూసిన తర్వాత తిరిగి బోట్లో రిటర్న్ బయలుదేరాను. బోట్లో ఒడ్డుకు చేరుకున్నాను. కన్యాకుమారి ట్రిప్ ముగిసింది. ఇక రైల్వే స్టేషన్కి వెళ్ళడమే. అయితే ఇప్పుడు ఈ సమయంలో 2 అవుతుంది. 2 గంటల టైంలో మధ్యాహ్నం నాకు కన్యాకుమారి నుంచి ట్రైన్ లేదు. కాబట్టి నేను కన్యాకుమారి నుంచి నాగర్సోల్ బస్సులో వెళ్ళి అక్కడి నుంచి నాగర్సోల్ నుంచి మదురై వెళ్తాను. నాగర్సోల్ రైల్వే స్టేషన్ చేరుకున్నాను. ఇదే నాగర్సోల్ రైల్వే జంక్షన్. ఇక్కడి నుంచి ట్రైన్లో ఇప్పుడు మదురై బయలుదేరుతాను. సాయంత్రం 7:30కి నేను మదురై రైల్వే జంక్షన్కి చేరుకున్నాను. ఇంతటితో మన కన్యాకుమారి ట్రిప్ ముగిసింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.